గుడ్ మార్నింగ్ అభి గారు. మార్నింగ్. బ్యాటింగా? టెస్ట్ మ్యాచ్ అంటే 10 రోజులు అండి బ్యాటింగ్. ఆవిడ గారిని ఒకసారి కలిశారనుకోండి, ఆడాలో డిక్లేర్ చేయాలో తెలిసిపోతుంది కదా. ఓ చిన్ని, చాలా రోజులు అయిపోయింది, ఒకసారి కలుద్దామా? షూర్ నాని, నేనే నిన్ను అడుగుతావు అనుకున్నా. నిజంగానా? ఈ వీకెండ్ కలుద్దామా? వీకెండ్ వరకు ఎందుకు, ఈ రోజే కలుద్దాం. 5కి జూబ్లీ హిల్స్ కాఫీ షాప్. ఖచ్చితంగా వచ్చేస్తాను. అబ్బా వీడొకడు. నువ్వు కూడా పని చేయగలవు అని ప్రపంచానికి ప్రూవ్ చేసే ఒక రోజు వచ్చిందిరా. అర్జెంటుగా ఈ ఫైల్స్ అప్లోడ్ చేసి క్లయింట్కి పంపించు. రేపు ప్రూవ్ చేస్తా. రేపేట్రా, ఈరోజు చాలా అర్జెంటు. పైగా నువ్వు ఒక్కడవే ఖాళీగా ఉన్నావు. కంపెనీలో పని చేస్తున్నానని సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో కంపెనీ బెస్ట్ ఎంప్లాయీ. ఆ ఫైల్ ఏదో దానికి చెప్పింది కూడా కరెక్టే. మధు, కిషోర్, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. అలా చెప్తే ఎలా మధు? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. నువ్వు చేస్తున్నావు, చేసేసావు. ప్లీజ్ బంగారు, ప్లీజ్ బంగారు, ప్లీజ్ 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 అమ్మా. థ్యాంక్ యూ. బాబు, టేబుల్ నెంబర్ 5 ఎక్కడా? సార్ ఇదే సార్. ఓ సార్ ఇదే సార్. తెలుసు, అందుకే అక్కడ కూర్చుంటున్నా. ఒక కాఫీ తీసుకురా. ఇలా చెంబులో కాదు, చిన్న కప్పులో. ఓకే? చిన్న కప్పు. మ్యామ్ ఆర్డర్ ప్లీజ్. 2 క్యాపుచినో. బాబోయ్, కొంప తీసిదా జంపు. అమ్మయ్యా, సేఫ్. యావరేజ్గా ఉంది. అమ్మయ్యా, ఇది కూడా కాదు. బతికించండి. ఇది నా చెల్లి జెస్సీ. జెస్సీయా? ఓ పడింది. రేపు కలుద్దాం. సేమ్ ప్లేస్, సేమ్ టైం, సేమ్ టేబుల్. ఓకే? మధు గారు, కిషోర్ రమ్మంటున్నారు, రండి. నేను రాను. ఏ వర్క్ ఉన్నా రేపే.
ఏంటి అలా చూస్తున్నావు? ఆ అభిగాడ్లాగే నీకు బాగా పొగరెక్కువ. చెప్తా వాడి పని. అమ్మో వీడేంటి ఇక్కడ? ఇప్పుడు వీడితో పెట్టుకుంటే మనం వెళ్ళినట్టే. జంపు. హే నాని, వదినా నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆపరా నీ ఓవర్ యాక్షన్. నువ్వు చూసి వెళ్ళిపోతున్నావు నాకు తెలుసు. ఓ చూసేసావా? సర్లే కానీ ఎందుకు ఇలా వచ్చారు? నీ వదిన షాపింగ్ అంటే పక్కనే మాల్కి వచ్చాం. నీ ఆఫీస్ పక్కనే కదా, చూపిద్దామని తీసుకొచ్చాను. అరే నేను కిషోర్ని కలిసి వస్తాను. ఈ లోపల మీ వదినకి మీ ఆఫీస్ అంతా తిప్పి చూపించు, సరేనా? తిప్పి చూపించడానికి ఇదేమన్నా తాజ్ మహలా? ఎందుకురా అలా అరుస్తున్నావు? స్ట్రెస్ అండి, వర్క్ స్ట్రెస్. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బాగా వస్తుందంట. నువ్వు ఒక్క దానివి నన్ను బాగా అర్థం చేసుకుంటావు. అది పని చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది, వీడికి వచ్చే ఛాన్సే లేదు. హాయ్ అన్న. హాయ్ రా. అమ్మో ఏంట్రా మా వాడి చేత చాలా పని చేపిస్తున్నావు? బిజీగా తిరిగేస్తున్నాడు. మీ వాడికి మేము పని. అప్పుడెప్పుడో 10 రోజుల క్రితం మీ వాడికి చిన్న పని చెప్పా. అప్పటి నుంచి క్యాబిన్కి 2 బోర్డులు పెట్టాడు. ఏంటవి? ఓసారి వెనక్కి తిరుగు చూడు. అది కథ. ఏంటవి ఇది? మరి ఒక్క పని చేస్తుంటే ఇంకో పని చెప్తారేంటి? మా ఆకల్లే. థ్యాంక్ యూ వదినా. నాకు అర్జెంట్ పని ఉంది, సాయంత్రం కలుద్దాం. బాయ్. బాయ్. టేక్ కేర్ బాబు, ఎంజాయ్. అదన్నా మీ వాడి వ్యాపారం. ఇంకా మీ వాడికి ఏం పని చెప్తాం? ఏమైంది ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు? థ్యాంక్ గాడ్ రమేష్ గారు, మీ పని తీయండి. అదే ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తామండి? అబ్బా ఇప్పుడు ఎలా? అర్జెంట్గా వెళ్ళాలండి. కంపెనీ క్యాబ్లో వెళ్దాం పదండి. వెళ్దాం కాదు, వెళ్తున్నాను. ఆ బండి రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను. ఏంటి ఇలా వెళ్తున్నాడు? రే తక్కువ, నువ్వు వేరే బండి పో. అర్జెంట్గా జూబ్లీస్ కాఫీ షాప్ కొని. ఇక్కడే ఉందేంటి? రే పోనీరా. కిషోర్ గారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే బండి స్టార్ట్ చేద్దని చెప్పారండి. చెప్పచ్చు కదా. ఇప్పుడు పోనీరా. లేట్ అవుతుందా? లేదు లేదు, పక్కనే ఉన్నా. 5 minutes. ఇదిగో టర్నింగ్ కూడా తిరిగిపోయా. రే ఏంట్రా ఇది? యాక్సిలేటర్ కొంచెం గట్టిగా తొక్కు. కిషోర్ గారు ఎంతకన్నా స్పీడ్ వెళ్ళొద్దన్నారండి. బండి ఎందుకు ఆపారా? కిషోర్ గారు మాట్లాడుతూ బండి డ్రైవ్ చేయొద్దన్నారండి. రే నీకు దండం పెడతా, పోనీ డ్రైవింగ్ ఏం చేస్తారా? కిషోర్ గారు బండి ఎవరికి ఇవ్వద్దన్నారండి. మీకు పని ఉంటే తర్వాత కలుద్దాం. లేదు లేదు వచ్చేస్తున్నాను. ఇదో కాఫీ షాప్ పక్కనే ఉంది. ఒరే బండి స్టార్ట్ చేసి త్వరగా పోనీవరా. ఫాస్ట్. నీ బండి కంటే నేను స్పీడ్గా పరిగెడతాను రా. వెళ్ళా కిషోర్ గారికి చెప్పు. సార్ సార్ నేను డ్రాప్ చేస్తాను సార్. ఎక్కడికి తీసుకొచ్చారు అబ్బి గారు? రమేష్ గారు మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అబ్బాయి పెద్ద లేరండి. ఫ్రెండ్స్కి మీనింగ్ అడిగితే గూగుల్లోనో డిక్షనరీలోనో వెతుకుతారేమో. నన్ను అడిగితే నా ఫ్రెండ్స్ని చూపిస్తాను. ఏం చెప్పాలండి వాళ్ళ గురించి? నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. అసలు నేను లేకపోతే మందు కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. పదండి. ఈ రోజుతో అభిగాడి దరిద్రం వదిలిపోయిన శుభ సందర్భంలో వాడి జీవితం మొత్తం ఆఫీస్కి అంకితం అవ్వాలని చెప్పి వాడు బాస్తో వాయించుకోవాలని, ఇంకెప్పుడు వాడు మన జీవితంలోకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మయ్య ఎంత ఐదుందరో బాబా. చాలేరా, ఎక్కువసార్లు తెలిస్తే వచ్చేస్తాడు. ఆల్రెడీ వచ్చేసాడు. ఏంట్రా ఇది? నేను లేకుండా మీరు హ్యాపీగా ఉంటారంటే నేను మీకు దూరంగా ఉంటాను. అదండి రమేష్ గారు. అరే అభి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి రా. వెళ్ళేటప్పుడు డోర్ వేసాను. పదండి రమేష్ గారు.
వదిలేయండి అభి గారు. నేను వదిలేసి చాలాసేపు అయింది, మీరే ఇంకా వదలలేదు. మీ ఫ్రెండ్సే మిమ్మల్ని భరించలేకపోయారంటే మీరంతటి మహానుభావులు. చిచి, వాళ్ళు ఫ్రెండ్స్ ఏంటి, యదవలు. యదవులకు మీనింగ్ అడిగితే గూగుల్లోనో డిక్షనరీలోనో వెతుకుతారు, నన్ను అడిగితే ఈ యదవులను చూపిస్తాను. ఫ్రెండ్స్ లేకపోతే ఉందిలేండి, లవ్వరు, గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. గర్ల్ ఫ్రెండ్, లవ్వరు. చూడటానికి మీరు బాగానే ఉన్నారు కదా. ఏమై మిమ్మల్ని లవ్ చేయలేదా? హలో, నేనే అమ్మాయిని ప్రేమించలేదు. అయినా ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడుందండి? మన ఆఫీస్లో ఉంది. మొన్నే 4 కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, లైఫ్ని సెటిల్ చేసుకోవడం. రమేష్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగనా? ఫ్రాంక్ గా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీకు ఒక అందమైన అమ్మాయి ఎదురు పడితే మీ నోటి నుంచి వచ్చే ఫస్ట్ డైలాగ్ ఏంటి? ఫిగరే ఉంది అంటాం. ఎందుకంటే మనం అదే చూస్తాం కాబట్టి. అదే అమ్మాయిలు అయితే వాడు ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, వాడిని చేసుకుంటే లైఫ్ సెక్యూరే కదా అని చూస్తారు. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. మరి ఇందులో ప్రేమ ఎక్కడుంది రమేష్ గారు? అంతరించిపోతుంది రమేష్ గారు, అంతరించిపోతుంది. పిచ్చుకుల జాతి అంతరించిపోతున్నట్టు ప్రేమికుల జాతి కూడా అంతరించిపోతుంది. పైకి పోరంబోకులా ఉన్న మీలో చాలా మ్యాటర్ ఉందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు బాబా గారు మనందరి గుడ్డేస్ కోసం గుడ్డి వ్రతం చేస్తున్నారు. మీకు ఎలాంటి సమస్యలున్నా ఇక్కడికి వచ్చి విన్నవించుకోండి. రమేష్ గారు, గుడ్డి రథం ఏంటండి? మూగ వ్రతం అంటే ఎవరితో మాట్లాడరు, గుడ్డి వ్రతం అంటే ఎవరిని చూడరు. నమస్కారం బాబా. బాబా, నాకు చాలా కాలంగా మా ఆయనకి వేరే ఆవిడతో సంబంధం ఉందేమో అని అనుమానంగా ఉంది. ఆ అనుమానం తీరేది ఎలాగ స్వామి? నీకు ఆవిడ ఇల్లు తెలుసా తల్లి? తెలుసు బాబా. అయితే ఓ పని చెయ్యి, మీ ఆయన మొబైల్ తీసుకొని ఆవిడ ఇంటి పక్కకి వెళ్ళి వైఫై ఆన్ చేయి. అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిందనుకో, మీ ఆయనకు ఆవిడతో కనెక్షన్ ఉన్నట్టే తల్లి. బాబా ఏంటి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఆహా, ధన్యవాదాలు బాబా. ఎలా స్వామి ఎంత నాలెడ్జ్? నాలెడ్జ్ కాదురా, ఎక్స్పీరియన్స్. మా ఆవిడ కూడా నన్ను ఇలాగే పట్టుకొని తన్ని తరిమేసింది. నెక్స్ట్ ఎవరో చూడు. రండి రండి అబ్బి గారు, ప్లీజ్ అండి. రావా రమేశ్వరా. నేననే ఎలా తెలిసింది బాబా? స్మెల్ నాయనా, నువ్వు కారు దిగినప్పటి నుంచి మొదలైంది. అవును, నీతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? మళ్ళీ హౌ బాబా? 2 బ్రాండ్ల వాసన వస్తుంది నాయనా. చెప్పానా, బాబా గారు చాలా పవర్ఫుల్. ఇంతకీ మీరు వచ్చిన పనేంటి బాబు? ఇతను గత కొంతకాలంగా ఒక అమ్మాయిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కలవలేకపోతున్నాడు బాబా. మీరే మంచి ముహూర్తం పెట్టండి బాబా. ఇంతకీ బాబు పేరేంటి? అభిరామ్. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఉదయం 11 గంటలకి సిటీకి తూర్పు దిక్కున, అంటే బంజారాహిల్స్లో ఉన్న కాఫీ డేకి అమ్మాయిని రమ్మని చెప్పు. ఈరోజు నీకు బాగా కలిసి వచ్చే రంగు ఎరుపు. ఆ అమ్మాయిని ఎరుపు దుస్తులో రమ్మను. ఇక నీకు తిరుగుండదు నాయన. ధన్యుడు బాబా. బాబా, చిన్ని గారికి మెసేజ్ పెట్టండి. ఊరుకోండి సార్, ఆడు పెద్ద ఫ్రాడ్లా ఉన్నాడు. బాబా గారిని ఫ్రాడ్ అంటారా? ఇంతమంది నమ్ముతున్నారు, మీరు నమ్మి చిన్ని గారికి మెసేజ్ పెట్టండి ప్లీజ్. పెట్టండి సార్, పెట్టండి ప్లీజ్. నేను ఈవినింగ్ నుండి ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు బాబా చెప్తే రిప్లై ఇచ్చేస్తుందా? బాబా గారి పవర్ అంటే తెలుసు, ఇప్పుడు పెట్టండి. రిప్లై ఇవ్వకపోని మీకు ఆ బాబాకి ఇద్దరికి పగులుతుంది. పెట్టండి. చిన్ని, షెల్ వి మీట్ టుడే? నీకు విషయం చెప్పాలి. షూర్, నేను మీకు విషయం చెప్పాలి నాని. చూసారా బాబా గారి పవర్? నిజమేనండి. 11 o'clock, కాఫీ హౌస్, బంజారా హిల్స్. రెడ్ కలర్ డ్రెస్. ప్లీజ్ కమ్ ఇన్ రెడ్ కలర్ డ్రెస్. ఓకే నాని, ఎనీథింగ్ ఫర్ యూ. అభి గారు, మీరు మామూలు కాదండి. చూడకుండా ఒక అమ్మాయిని పడేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఏమొదినా, నేను ఉన్నానా లేదో చూసి రమ్మన్నాడు అన్నయ్య? లేదు నాని, ఇప్పుడు కూడా నీ మనసుకి నచ్చిందే చేయమని చెప్పాడు. నువ్వు చెప్పింది కరెక్టే నాని, నువ్వు తప్పు చేయలేదు, పొరపాటు చేసావు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని తప్పు చేయకు, ముగ్గురి జీవితాలు పాడైపోతాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనాని, మీ అన్నయ్య చూసుకుంటాడు. నాని, థ్యాంక్స్ వదినా. ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చి ఉంటే ఈ మాట వినకుండా వెళ్ళిపోయేవాడిని. రా, వచ్చి హెల్ప్ చేయి. నువ్వు మారవయ్యా. ఏంటి ఏం చేస్తున్నావు?
వస్తున్నా వదినా. మొత్తానికి నీ ప్రేమ త్యాగం కోరుకుందంటావు. ఒక ప్రేమ స్వార్థాన్ని కోరుకున్నప్పుడు ఇంకో ప్రేమ త్యాగమే కదా కోరుకోవాలి. నిజం చెప్పు, నువ్వు నానిని ప్రేమించావు కదా? ప్రేమించాను, కానీ నానేం కాదు, వాడు చూపించిన ప్రేమని ప్రేమించాను. అది రాదు కాదు. ఇంకా ఇంకేం లేదు, త్వరగా పోనివే. ఓకే ఓకే, ఈ పాటిగా ఇంట్లో తెలిసిపోయి ఉంటుంది. ఏం చేస్తున్నారా మీరు? జాగ్రత్తగా చూడమని చెప్పాను కదా. మీరు అబ్బాయి గారిని చూసుకోమని చెప్పారు కానీ అమ్మాయి గారిని చూసుకోమని చెప్పలేదు కదా అన్న. వెళ్ళి వెతకండి, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో. పెళ్లి కొడుకు రెడీ అండి. మొత్తానికి మా నాని మీ చిన్నిని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. చెప్పు నాని. అవునండి, నేను చేసిన తప్పుని తెలుసుకున్నాను. మా వదిన నా కళ్ళు తెరిపించింది. చిన్నీని రమ్మని చెప్పండి, నేను తాళి కట్టేస్తాను. పిలిపించండి వదినా, నేను మండపంలో ఉన్నా. పిలిపించండి చిన్నీని, పిలిపించండి. ఏం పిలిపించమంటావయ్యా? పెళ్లి కూతురు ఉంటేగా. పెళ్లి కూతురు లేదా? వదినా, ఏంటి నాని ఇది విన్నావా? పెళ్లి కూతురు కనిపించట్లేదంట. ఏంటి, పెళ్లి కూతురు కనిపించడం లేదా? అయ్యో, మా నానిని కష్టపడి ఒప్పించి పీట్ల వరకు తీసుకొచ్చానే. ఇప్పుడు పీట్ల మీద పెళ్లి ఆగిపోతే అయ్యో రామా, రేపు మా నానికి పిల్లని ఎవరిస్తారు? చెప్పవయ్యా, చెప్పు. హడావుడిగా పెళ్లిళ్ళు చేద్దామనుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు తీసుకొస్తావా పెళ్లి కూతుర్ని? చెప్పు, నువ్వు తీసుకొస్తావా? అలా తలదించుకుంటావే, మాట్లాడు. నువ్వు వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకొస్తావా? తీసుకొస్తా, చిన్ని ఎక్కడున్నా తీసుకొస్తా. అంతవరకు మీరందరూ ఇక్కడే ఉండండి. ఏంటి నాని ఇంత స్పీడ్గా వెళ్తున్నాడు? కొంపతేసి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చేస్తాడేమో. తీసుకొస్తావా అని ఓవరాక్షన్ చేసావు కదా, నిజంగా తీసుకురాని నీ సంగతి చెప్తా. సారీ సారీ నాని. గారు ఇక్కడ సరేనండి, అక్కడ ముందుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళవయ్యా. మదన్ రమేష్ గారు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి, త్వరగా వెళ్ళండి సార్. అసలు ఎంత పొరపాటు ఎక్కడ జరుగుతుంది అబ్బి గారు? ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. బాబా బాబా బొక్క అంటూ వాడు ఎవరో దగ్గర తీసుకెళ్లారు. వాడు వల్ల ఇదంతా జరిగింది సార్. అసలు వాడు ఎరుపు ఎరుపు అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది సార్. తిన్నగా హైవేలో వెళ్లాల్సిన జీవితాన్ని రింగ్ రోడ్ లా తిప్పేశారు కదా సార్ మీరు, ఆ ఫేక్ బాబా గారు కలిసి. గారు అది సార్